హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఎంజేపీ నుంచి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇక 2024-25 విద్యా సంవత్సరానికి 6, 7, 8వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశం కొరకు ఈ సమాచారాన్ని అయితే ఇక్కడ రిలీజ్ చేసినట్లు కూడా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక చూసినట్టయితే దీనికి సంబంధించి మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థకు సంబంధించి హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ బాలికల పాఠశాలల్లో 24-25 అంటే 2024-25 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8వ తరగతులలో ఇంగ్లీష్ మీడియం స్టేట్ సిలబస్లో ఖాళీ సీట్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తు అయితే కోరడమైనది. ప్రవేశ పరీక్ష తేదీ 3/3/2024 రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత జిల్లా కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడును. ఇక ప్రవేశముకు అర్హత సంబంధించి 6వ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న వారై ఉండాలి. 7వ తరగతి ప్రవేశానికి 6వ తరగతి చదువుతున్న వారై ఉండాలి. 8వ తరగతి సంబంధించి దాని దిగువ క్లాస్ని అయితే చదువుతున్న వారైతే ఉండాలంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఆదాయ పరిమితి వచ్చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 1,50,000 మించకూడదు, పట్టణ ప్రాంత విద్యార్థులకు 2 లక్షలు కూడా మించకూడదు అంటూ వాటికి సంబంధించిన యాన్యువల్ ఇన్కమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక పాఠశాలలో ప్రవేశము సంబంధించి విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది. జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి పాత జిల్లాలోని ఏదైనా పాఠశాలలో చదువుతూ ఉండాలి. ప్రవేశ పరీక్ష వచ్చేసి 6వ తరగతి ప్రవేశ పరీక్షకు 5వ తరగతి సిలబస్ ఉంటుంది. 7వ తరగతి ప్రవేశ పరీక్షకు 6వ తరగతి సిలబస్, 8వ తరగతి ప్రవేశ పరీక్షకు 7వ తరగతి సిలబస్ అయితే ఉంటుంది. ఇక 2 గంటల వ్యవధిలో 100 మార్కులకు తెలుగు 15, లెక్కలు అంటే మ్యాథ్స్ వచ్చేసి 30, సైన్స్ వచ్చేసి 15 అంటే సోషల్ వచ్చేసి 15, ఇంగ్లీష్ వచ్చేసి 25 మార్క్స్తో ఈ ఆబ్జెక్టివ్ టైపు తరహా ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. జవాబులను ఓఎంఆర్ షీట్లో గుర్తించాలి. విద్యార్థుల కోసం నమూనా ప్రశ్నపత్రం మరియు నమూనా డెమో ఓఎంఆర్ షీట్స్ పత్రాలను కూడా పట్టికలో ఇవ్వబడిందంటూ కూడా ఇవ్వడం జరిగింది. పరీక్ష ప్రశ్నపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. పరీక్ష కేంద్రం వచ్చేసి విద్యార్థులకు మీ యొక్క సొంత జిల్లాలో పరీక్ష కేంద్రాలను అయితే నిర్వహించబడును. పరీక్ష కేంద్రం వివరాలు హాల్ టికెట్లో ఇవ్వబడతాయి. పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం సంబంధించి బీసీ గురుకుల పాఠశాలకు సంబంధించి ABCDE అలాగే MBC సంబంధించి బీసీ క్యాండిడేట్స్ సంబంధించిన రిజర్వేషన్లు అయితే ఉంటాయి. మరి ఎస్సీ క్యాండిడేట్స్కి 15% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్టీకి వాళ్ళకి 5%, BCA వాళ్ళకి 15%, BCB 25%, BCC 3%, BCD 7 సంబంధించి 17% అయితే రిజర్వేషన్ ఉంటుంది. ఇక అనాథ పిల్లల వారికి 3%, ఇతరులకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2% అయితే ఇక్కడ రిజర్వేషన్ అయితే కల్పిస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి కొన్ని నిబంధనలను అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ప్రవేశానికి ఎంపికైన విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్లు mjpbc.eis.telangana.gov.in సంస్థ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కూడా ఉంచుతారు. 23/2/2020 నాటికి ఉంచబడతాయి. ప్రవేశానికి ఎంపికైన అభ్యర్థులు మాత్రమే సంక్షిప్త సందేశాలు ఫోన్ ద్వారా పంపించబడతాయి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అడ్మిషన్ ప్రక్రియ వచ్చేసి 31/7/2024 వరకు ముగియనుంది. దరఖాస్తు చేయు విధానం అభ్యర్థులు పైన అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తర్వాత ఏదేని పేమెంట్ గేట్వే తెలంగాణ ఆన్లైన్కి సంబంధిత ప్రాథమిక వివరాలతో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రులు ఈ సంరక్షణ నేమ్ అలాగే మొబైల్ నెంబర్ మీ వెంట 100 రూపాయలు చెల్లించి అంటే అప్లికేషన్కి 100 రూపీస్ అయితే ఉంటుంది. చెల్లించిన తర్వాత ఒక జనరల్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఆ జనరల్ నెంబర్ పొందినంత మాత్రాన దరఖాస్తు చేసుకున్నట్లు కాదు, కేవలం నా దరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియజేయు నెంబర్ మాత్రమే అంటే పేమెంట్ చేసిన సమయంలో మీకు ఒక స్లిప్ అనేది రావడం జరుగుతుంది. దానికి సంబంధించి అందులో జనరల్ నెంబర్ అంటే ఉంటుంది. ఆ జనరల్ నెంబర్ని మీకు పేమెంట్ గేట్వే కంప్లీట్ కాగానే ఇస్తారో ఆ జనరల్ నెంబర్ ఆధారంగా మీరు అప్లికేషన్ అయితే కొనసాగించవచ్చు. గడువు వచ్చేసి 8/1/2024 నుంచి 15/2/2024 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇక వాటికి సంబంధించి డీటెయిల్స్గా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థి యొక్క కుల ధృవీకరణ అలాగే ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ, స్టడీ బోనాఫైడ్ సర్టిఫికేట్లు, పుట్టిన తేదీ మొదలగు
ధృవపత్రాలు ఒరిజినల్ పొంది ఉండాలి. ఒకవేళ దరఖాస్తు సమయానికి లేని ఎడల అట్టివారు పైన తెలిపిన ధృవపత్రాలు ప్రవేశ సమయానికల్లా పొంది ఉండాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి 7 days బిఫోర్ ఇక్కడ హాల్ టికెట్స్ అనేటివి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. ఇక వాటికి సంబంధించిన వయసు వచ్చేసి 6వ తరగతికి సంబంధించి ఇక్కడ క్లియర్గా వయసు అనేది ఏజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే క్లియర్గా. ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ హైదరాబాద్ నుంచి ఉప కార్యదర్శి గారు డాక్టర్ మల్లయ్య భట్ గారు అయితే దీన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయం, దానికి సంబంధించిన అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్స్కి అయితే ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.